शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अधिमेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलं दैव सन्नः भगवान् श्रीवेङ्कट एव दैव सन्नः श्री श्रीनिवासः परदैव सन्नः श्री श्रीनिवासः परमं धनं नः श्री श्रीनिवासः कुलदैवतं नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करदलकमले सर्वदा धनलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदयदर्शने मूलकारुण्यलक्ष्मी खड्गाग्रे सौर्यलक्ष्मी नीलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी मयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीवत्सस्य मायुष्यमारोग्यमाविधामिका शोभामानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते तुमेव राजा प्रतिर्बभूव संकीर्णनागा समतिर्नरालं सुमङ्गल्यं सुकृतं दीर्घमायुः गोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति दीपं वेद गोपामायतनं वेद आयतनवान् भवति ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జక్కా మురళి గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. మేము వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి శనివారం దర్శనం చేసుకోవడం కూడా మేము మహాభాగ్యంగా అనుకుంటున్నాము. నేను ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఈ ఆత్మకూరు పట్టణం రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆత్మకూరు పట్టణ ఆర్యవైశ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జక్కా మురళి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో చాలా పెళ్ళిళ్ళు కావాలంటే మా ఆర్యవైశ్య కుటుంబంలో చాలా కష్టపడాల్సింది వస్తుంది. అటువంటిది ఆయన ఒక దీక్షతో ఎంతోమందికి పెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దర్శన భాగం కలిగించినటువంటి జక్కా మురళి గారికి, ఈ కమిటీ వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా శుభదినము. టంగుటూరు సీనయ్య గారు
మొట్టమొదటిగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించినారు. అందులో భాగంగా ఆత్మకూరుకు ఆర్యవైశ్యులను కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మొట్టమొదటిగా నా ఆహ్వానం మేరకు కలియుగ దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు అర్చన కార్యక్రమాలు చేయించి స్వామివారితో ఆశీర్వచనాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు కన్యకాపురం శ్రీ గుడి కూడా వెళ్ళడం జరుగుతుంది. మా ఆహ్వానం మేరకు టంగుటూరు సీనయ్య గారు జిల్లా అధ్యక్షులుగా అయినాక మొట్టమొదటిసారిగా ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.